హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. లావణ్య లేడీస్ టైలర్కి స్వాగతం. ఈరోజు లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ పీసు ఒరిజినల్ పీసు ఏ విధంగా అతికించుకోవాలో వీడియో చేశాను, చూడండి. ఇది ఒరిజినల్, ఇది లైనింగ్. ఈ లైనింగ్ ఒరిజినల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి కలపటం అనేది తెలుసుకుంటారు. చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలి. ఇది కాటన్ బ్లౌజ్ కాబట్టి ఈజీగా జాయింట్ చేసుకోవచ్చు. అదే సిల్క్ జాకెట్, సిల్క్ బ్లౌజ్ ఇట్లాంటివి అయితే కొంచెం జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా చూసుకోవాలి, చిన్నగా. ఇది ఏ బ్లౌజ్కైనా, రెండిటికి కానీ, కాటన్ కానీ సిల్క్ కానీ, ఏ బ్లౌజ్కైనా స్టార్ట్ చేసుకోవటం ఎక్కడి నుంచి అంటే భుజం నుంచి చేసుకోవాలి. ఇక్కడ ఈ భుజం నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత నెక్ ఒరిజినల్ పైన పెట్టుకుంటే మనకు బాగుంటుంది. ఏమన్నా కొంచెం లూజ్ కానీ తిత్తులుగా కానీ అట్లా వస్తుందేమోనని మనం ఒరిజినల్ మీద చూసుకోవచ్చు. కాబట్టి ఒరిజినల్ పైన పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. కొంతమంది బిగినర్స్ అసలు మరీ అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇలా కుట్టుకోరు, డైరెక్ట్గా ఇంకో హెమ్మింగ్స్ నీడిల్ తీసుకొని ఒక పువ్వు దారం ఎక్కించుకొని అక్కడక్కడ టాకాలు వేసుకుంటూ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని టాకాలు వేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. వాళ్ళు బిగినర్స్ కాబట్టి అవగాహన ఇంత చేయలేరు ఫాస్ట్గా, కాబట్టి టాకాలు వేసుకుంటూ ఉంటే వాళ్ళకి తొందరగా వస్తుంది అనమాట. అప్పుడు కదలకుండా ఉంటుంది అనమాట. తర్వాత అట్లా కొంత వేసుకునేటప్పటికీ వాళ్ళకి అలవాటు అవుతుంది కాబట్టి మిషన్ మీద వేసే అవగాహన వచ్చేస్తుంది. అట్లాగే సేమ్ ఇది కూడా అలాగే రెండో పీస్ కూడా జాయింట్ చేసుకోవాలి. ఏదైనా ఒరిజినల్ పైన పెట్టేసుకోవాలి, లైనింగ్ అడుగును పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడికక్కడే ఇంకా టాకాలు కూడా వేసుకోకుండా గుండు సూదులు ఇవి ఉంటాయి కదా, పిన్స్లు, ఆ పిన్స్ పెట్టుకుంటూ ఉండాలి. అక్కడక్కడ పిన్స్ పెట్టుకుంటూ ఉంటే కదలకుండా ఉంటుంది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒరిజినల్ లైనింగ్ని ఇట్లా అంటించుకోవాలి, అంటే జాయింట్ చేసుకోవాలి కలుపుకొని. అట్లాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్. బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడి నుంచి కలుపుకోవాలంటే ఒరిజినల్ పైన ఉండాలని చెప్పాను కదా, నేనైతే నెక్ ఏం కట్ చేయలేదు. ఇలా లైనింగ్ మాత్రం ఇలా కట్ చేసుకున్నాను నెక్. కాబట్టి మనం నెక్ వరకు ఇక్కడ తీసుకొని ఏది లైనింగ్ పైన పెట్టేసుకొని నెక్ చూసుకోవాలి కదా. కాబట్టి పల్చర్ది అయితే మనకు కనిపిస్తుంది, ఒరిజినల్ పైన పెట్టుకోవచ్చు. ఇదైతే కనిపించదు కాబట్టి లైనింగ్ వైపు తిరిగేసి పెట్టాను అనమాట. తిరిగేసి ఇలా నెక్ వరకు పెట్టేసుకున్నాను లైనింగ్ పైన. ఇలా పెట్టుకొని కొంచెం ఇక్కడ కట్ చేసుకున్నాము, నెక్ కట్ చేసుకుందాము. ఇక ఒరిజినల్ పైన పెట్టేసుకొని ఇట్లా ఎక్కడైనా భుజం నుంచి స్టార్ట్ చేయాలండి. ఏదైనా సరే భుజం నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ముడతపడినా ఏదైనా నలిగినా ఇలాంటివన్నీ సరి చేసుకోవాలి మనం. ఆపుకుంటూ నెమ్మదిగా చూసుకుంటూ కలుపుకోవాలి.
ఇలా కట్ చేసిన తర్వాత ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ ఉంది కదా, ఏమన్నా ఎక్స్ట్రా పీసెస్ అట్లాంటివి ఏమైనా వస్తే లైనింగ్ వైపు తిప్పుకొని ఇవి కట్ చేసుకోవాలి నీట్గా. ఇలా మనం లైనింగ్ ఒరిజినల్ పార్ట్ని జాయింట్ చేసే పద్ధతి ఇలా ఉంటుంది. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. కాకపోతే నేను మాత్రం ఇలాగా ఏది ఒరిజినల్ పైన పెట్టేసుకొని జాయింట్ చేసుకుంటాను ఈజీగా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.